ఇది పసింగల్లా కోడ్ డ్యాగ్ అండి. ఇది వచ్చేసి సంవత్సరం వయసు కోడి, పసింగల్లా కోడ్ డ్యాగ్. ఇది వచ్చేసి అబ్రాస్ అండి, బ్రీడర్ క్వాలిటీల్లో పటా అండి. దీని వయసు వచ్చేసి 11 నెలలు అండి. ఇప్పుడే పోట్లాట అనేది స్టార్ట్ చేస్తుంది. డ్యాగ్ అండి, కాకి డ్యాగ్ అండి, మెత్తక సాయిలో కాకి డ్యాగ్. ఇది వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుందండి. కాకి అండి, ఒరిజినల్ కాకి అండి. ఇది ఏకరం కాకి, మంచి లైన్లోది. కోడి కూడా ఫైటింగ్ చాలా బాగుంటుంది. మన కోడి కాకి కింద వచ్చిన కాకులు అండి ఇవన్నీ కూడా. దీని వయసు కూడా సంవత్సరం ఉంటుంది. తెల్లనెమిలండి, దీన్ని కొన్ని ఏరియాల్లో పింగళాన్ని కూడా పిలుస్తూ ఉంటారు. మా సైడు తెల్లనెమిలని పిలుస్తాం దీన్ని. ఇది కూడా సంవత్సరం వయసు ఉన్న కోడండి. ఇది పెరుగు క్రాస్ అండి, పశ్చిమ మించిన కాకిడాగ్ అండి, పెరుగు క్రాసు. దీని వయసు సంవత్సరంన్నర దాకా ఉంటుందండి. అబ్రాస్ అండి, పాల అబ్రాసుల్లోది ఇది. ఇది వచ్చేసి పసింగల్ అబ్రాస్కి సీతువా పెట్టకి వచ్చిందండి. పాల అబ్రాస్ అండి. ఇది కూడా సంవత్సరం కోడిపిల్లండి. కాకి అండి, ఇది కూడా కోడి కాకి కింద వచ్చిన కాకి, లైట్గా కోడంగా ఉంటుందండి. ఇది కూడా 11 నెలల వయసున్న కోడండి. గాజు అన్న కక్కెరండి, ఇది వచ్చేసి 2 సంవత్సరాల వయసు అండి. సేతువా అండి, సంవత్సరంన్నర వయసు. కోడికాకండి ఇది. ఇది మనం ప్రస్తుతం బ్రీడింగ్కి వాడుతున్నాం. సజ్జులో ఉంది. సుమారు 3 సంవత్సరాల దాకా ఉంటుందండి దీని వయసు. కోడికాకండి, మంచి లైన్లోది, బాగా కొట్టుడు గల్లది. కాకులు దీని కింద వచ్చిన పిల్లలేనండి. కక్కిరండి, పెసరపచ్చ కక్కిర, 11 నెలల వయసు అండి. ఇంకా ఫైటింగ్ స్టార్ట్ చేయలేదు. ఇది 11 నెలల వయసు అంతేనండి. కాకినెమలండి ఇది. ఇది వచ్చేసి 10 నెలల పటా అండి. జస్ట్ ఇప్పుడే ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది. కోళ్ళు అన్నీ కూడా చాలా వరకు సజ్జుల్లో ఉన్నాయండి. లేకపోతే ఇంకా టైపులు కానీ వాటాలు కానీ ఇంకా చాలా బాగా కనపడతాయి. ఎర్రకక్కిరండి, ఇది కూడా. ఇది కూడా 10 నుంచి 11 నెలల వయసు ఉంటుందండి. జస్ట్ ఇప్పుడే ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది. సేతువా అండి, ఇందాక మనం చూసిన సేతువా ఇది ఒక్కారు పిల్లలేనండి. దీని వయసు కూడా సంవత్సరంన్నర వరకు ఉంటుందండి. ఎర్ర మైలా అండి, చాలా గొప్ప లైన్లో పిల్లండి. ఇది తల్లి మైలా పెట్ట, చాలా గొప్ప పిల్ల అవుతుందండి. ఇది ఇంకా తిరగబడతలేదండి. డ్యాగ్ అండి, కాకి డ్యాగ్ అండి. దీని తండ్రి కూడా ఇదే లైన్లో చివరి వరుసలో ఉంది. ఈ డ్యాగల తండ్రి చూపిస్తానండి. పసింగల్లా కాకి డ్యాగ. ఒక్క నిమిషం. ఇది కూడా 14 నెలలు అలా ఉంటుందండి. కాకి డ్యాగ. అబ్రాస్ అండి, ఇది బాగా సజ్జులో ఉండటంతో మీకు వాటం అది కనిపిస్తలేదు. చాలా గొప్పదండి. ఇందాక చూపించిన 3 అబ్రాసులకు కూడా తండ్రి ఇదేనండి. రసంకి అబ్రాసులకి కూడా. ఇది వచ్చేసి నేను బ్రీడింగ్కి వాడుతున్నానండి దీన్ని. ఇది ఇచ్చేది కాదు. ఇది కోడికాకి తప్పించి మిగిలిన అన్ని సేల్కున్నాయండి. ఇది వచ్చేసి కోడ్ డ్యాగ్ అండి. 1.5 year ఏజ్ వరకు ఉంటుందండి కోడ్ డ్యాగ్. ఇది కూడా చాలా మంచి పందానికి వస్తుందండి. సేతువా అండి, ఇందాక చూపించిన సేతువాల తర్వాత పిల్లండి. ఇది కూడా 13 నెలలు 12 నెలలు అలా ఉంటుంది. కాకి డ్యాగ్ అండి, 1.5 year ఉంటుందండి. చాలా మంచి లైన్లో కోడిపిల్లండి. ఇది కూడా. దీని తండ్రి పెట్టమారండి. దీనికి కొంచెం తోక వాటం తక్కువగానే ఉంటుంది తోక. ఈ డ్యాగ్ మనం బ్రీడింగ్కి వాడామండి ఇప్పుడు దాకా. ఆల్రెడీ ఒక 2 సార్లు విన్నర్. ఇది బ్రీడింగ్కి వాడుతున్నాం. దీన్ని కూడా ఇచ్చేసేదేనండి. ఇది వచ్చేసి 3.5 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. చాలా మంచి ఫైటింగ్ లైన్లోదండి. ఒక్కసారి రసంగి పటా అండి, 9 నెలలు ఉంటాయండి దీని వయసు అంతే. ఇది ఈ పండక్కి సింగిల్గా తయారు చేసుకునే వాళ్ళు అయితే రావచ్చండి. ఎక్కువ కోళ్ళ మధ్యలో ఉంటే పండక్కి రాకపోవచ్చు. చాలా మంచి లైన్లోదండి. అబ్రాస్ కింద వచ్చిన పటా అండి ఇది రసంగి. దీని టైప్ కానీ బాడీ స్ట్రక్చర్ కానీ కొద్దిపాటి వాళ్ళు బ్రీడింగ్కి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇవి కాకినెముళ్ళు అండి, లైన్గా అన్నీ కూడా. కాకపోతే సజ్జుల్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఈ కాకినెముళ్ళు కూడా అన్నీ కూడా సంవత్సరం వయసులు కొంచెం అటు ఇటుగా ఉంటాయండి. సజ్జులో ఉన్నాయి.
ఇది వచ్చేసి ఇందాక చూసిన రసంగి జాత పటాపిల్ల అండి. ఇది కూడా ఇంకా తిరగబడటం లేదు. కాకండి ఇందాక మనం చూసిన కోడి కాకి కింద వచ్చిన కాకండి. ఇది కూడా ఏకరం కాకండి. ఇది కూడా లేద్దేనండి. సంవత్సరం కోడి పిల్ల సజ్జులో ఉందండి. ఫుల్ సజ్జులో ఉంది. ఈ అబ్రాస్ కూడా 10 నెలల పటా అండి. సజ్జులో ఉంది. సజ్జుల్లో ఉండటంతో కోళ్ళు సరిగ్గా కనిపించకపోతున్నాయి. సజ్జు పూడితే చాలా బాగుంటాయండి కోళ్ళు. ఈ రసంగి కూడా 10 నెలల వయసు అండి. నల్లకట్లో రసంగి చాలా మంచి గొప్ప తల్లికి వచ్చిందండి. ఈ రసంగి వచ్చేసి 7 నెలల వయసు ఉంటుందండి. అంతే. ఇది లేత పిల్ల బాగా. ఇది ఈ పండక్కి ఏమి రాదండి. కాకిడాక పర్లా అండి. ఇది సంవత్సరం పైగా వయసు ఉంటుందండి. సజ్జులో ఉంది. ఇది కూడా రెడీగా సజ్జు పూడితే రెడీ టు ఫైట్ అండి. పండక్కి వస్తుంది. కోడికాకండి. ఈ కోడికాకి కూడా మంచి లైన్లో కోడండి. ఇది కూడా సజ్జులో ఉంది కోడి. నెమలండి. సంవత్సరం పైగా వయసు ఉంటుంది. ఈ పండక్కి మంచి పందానికి వస్తుందండి. ఈ లైన్ మొత్తంలో చాలా గొప్ప కోడండి. దాని కాలు వరుస, కన్ను కానీ, ఫేస్ కట్ కానీ అంతా చాలా గొప్పదండి. సజ్జు పుడితే కానీ ఇవన్నీ కోళ్ళు నీట్గా కనిపించవండి. ఎవరైనా ఈ లోపు తీసుకునేటట్లయితే ఇలా వావరాలి. ఎవరైనా వీటిని తీసుకుంటే కొంచెం ఈ సజ్జెక్కే వరకు ఉంచుకుని సజ్జెక్కిన తర్వాత తయారీల్లో పెట్టుకుంటే చాలా మంచి పందాలకు వస్తాయండి. వీటిల్లో ఆల్రెడీ సజ్జులు పూడిపోయిన ఇవాళే ఫైటింగ్కి రెడీగా ఉన్నాయండి. ఆ కాకులు కానీ, అబ్రాస్ పటా కానీ, సీతువాలు కానీ ఇవన్నీ. అయితే పండక్కి అయితే చాలా మంచి పందాలకు ఉపయోగపడే కోళ్ళు అండి. ఇవి బల్క్గా అయినా ఇస్తాను, సింగిల్గా అయినా ఇస్తామండి. మాది వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర అండి. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. సింగిల్గా ఒక పిల్ల కావాలన్నా ఇస్తాం, బల్క్గా కావాలన్నా ఇస్తాం. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మెయిన్ సిటీకి అయితేనే ఇవ్వటం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కంటే కూడా వచ్చి మీరు లైవ్లో ఎగిరించుకుని చూసుకుని కోడిని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆ చివరిది వచ్చేసి మైలా అండి. అది ఈ ఇందాక చూపించిన మనం బ్రీడింగ్కి వాడిన కాకిడాక కింద వచ్చిందే. కాకిడాక పుంజుకి మైలా పెట్టకి వచ్చిందండి. చాలా మంచి పందానికి వస్తుంది. అది కూడా ఈ సంవత్సరం. దాన్ని కూడా ఈ సంవత్సరం వేయాలి. ఎవరికైనా కావాలంటే బల్క్గా అయినా ఇస్తాను, విడిగా అయినా ఇస్తాను. 10,000 స్టార్టింగ్ నుంచి 10,000 స్టార్టింగ్ నుంచి అండి. విడిగా మీరు సింగిల్గా తీసుకుంటే 40-50 వేల వరకు ఉన్నాయండి రేట్ను బట్టి. బల్క్గా తీసుకుంటే ఒక 20-25 తీసుకునేట్లయితే ఒక రేటుగా ఇచ్చేస్తాను.